వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. ఎప్పుడైనా ఇది ఆలోచించారా? దుబాయ్ అంతా కంట్రోల్ చేసే అరబ్స్ దగ్గర నుంచి వందల కోట్లలో సంపాదించే పొలిటీషియన్స్ వరకు అందరి ప్రిఫరెన్స్ మాత్రం ఫస్ట్ ల్యాండ్ క్రూజర్. సో దాని లెగసీ ఏంటో ఈ వీడియోలో డీకోడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి దీని యొక్క లెజెండరీ రిలయబిలిటీ విత్ మినిమల్ ఇష్యూస్. మ్యాక్సిమం 5 lakhs దగ్గరనైతే కార్ ఎనీ ఇష్యూస్ లేకుండా తిరగగలుగుతుంది. సో తింపిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్మోస్ట్ 4 generations అయితే కవర్ చేసిన ల్యాండ్ క్రూజర్స్ చాలా ఉన్నాయి. సెకండ్ వచ్చేసి అన్ని టొయోటా కార్స్ మెయింటైన్ చేసేటి దాని యొక్క సింప్లిసిటీ అండ్ సేఫ్టీ. సో సింప్లిసిటీ ఎందుకు అంటే టొయోటా ఒకటే బిలీవ్ చేస్తుంది, ఓవర్ కాంప్లికేషన్స్ ఓవర్ ఫీచర్స్ కాకుండా అవసరమైన ఫీచర్స్ పెట్టి సింపుల్గా పెడితే దానివల్ల సేఫ్టీ ఎన్హాన్స్ కాకుండా ఎలక్ట్రికల్ సర్క్యూట్ కాకుండా కూడా ఉంటుంది. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే దిస్ కార్ ఈజ్ బిల్ట్ ఫర్ వార్ జోన్స్. ఎక్కడైతే రోడ్ అయిపోద్దో అక్కడ నేను వెళ్తా అనేది టొయోటా ల్యాండ్ క్రూజర్ ఒక థీమ్. అందుకే యుఎస్ లాంటి స్ట్రాంగ్ కంట్రీ కూడా తన ఆర్మ్ ఫోర్స్ అండ్ ఆర్మీ వాళ్ళకి ల్యాండ్ క్రూజరే వార్ జోన్స్కి అయితే ప్రొవైడ్ చేస్తుంది. సో దాట్స్ ద పవర్ ఆఫ్ ల్యాండ్ క్రూజర్ అండ్ ఇట్స్ లెగసీ. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ల్యాండ్ క్రూజర్ ఒక కాన్వెన్స్తో పాటు గుర్తుపెట్టుకోండి దట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ కార్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పవర్, సేఫ్టీ అండ్ సర్వైవర్. అందుకోసమే మోస్ట్ ఆఫ్ ద విఐపి ప్రిఫరెన్స్ అది. అండ్ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి వీళ్ళు ఎలా అనిపించిందో. అండ్ సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.